నమస్కారం అండి. అంతర్యామిలో ఈరోజు అంశం ఆలంబనం. మనకు అందించిన వారు కేవి సుమలత గారు. వివరిస్తున్నది మీ విజయభాస్కర్. లౌకిక ప్రపంచంలో బంధాలు తాత్కాలికం. జీవితం సార్థకం కావాలంటే భగవంతుడి పాదాలే శరణ్యం. ధనం చేజారిపోవచ్చు, పదవులు కరిగిపోవచ్చు, ప్రాణ సమానమైన మనుషులు సైతం దూరం కావచ్చు, కానీ మనల్ని వీడని నీడ, కాపాడే తోడు మాత్రం ఆ దైవచింతన ఒక్కటే. బాహ్య ప్రపంచంలో వెతుక్కునే అవసరాలన్నీ ఇసుక తిన్నెలపై కట్టిన మేడల వంటివి. ఎప్పుడైనా కూలిపోవచ్చు, కానీ అంతరంగంలో ఏర్పడే దైవాలంబన మాత్రమే ఎన్నటికీ చెదరని వజ్ర ప్రాకారం. ఇది చంచలమైన మనసును కట్టేసే అమృతపాశం. కష్టాల చీకటిలో నడిచే బాటసారికి దొరికిన దివ్యదీపం. మహాభారత యుద్ధంలో అయిన వాళ్ళను, గురువులను చంపాల్సి వస్తోందని అర్జునుడు అస్త్ర సన్యాసం చేసి రథంపై కూలబడ్డాడు. అప్పుడు అతడి మనసు కర్తవ్యం మీద విరక్తితో వికలమైంది. పార్థుడి మానసిక స్థితిని గ్రహించిన కృష్ణుడు అతన్ని కర్మపథంలో నడిపించడానికి భగవద్గీతను బోధించాడు. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ, అహం త్వాం సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. సమస్త ధర్మాలను నాకే వదిలేసి నన్నొక్కడినే శరణు వేడుకో. నేను నిన్ను అన్ని పాపాల నుంచి, బాధల నుంచి విముక్తిని చేస్తాను. ఈ సృష్టి పుట్టుకకు అంతానికి కారణభూతుణ్ణి నేనే. ఏడవకుండా నీ కర్తవ్యాన్ని పాటించు, విజయం నీదే అవుతుంది అన్న కృష్ణ పరమాత్మ మాటలను ఆలంబనగా చేసుకోవడం వల్లే అర్జునుడు గాంధీవాన్ని చేతబట్టి కురుక్షేత్ర యుద్ధాన్ని గెలవగలిగాడు. పార్థుడి రథానికి కృష్ణుడు సారథి కావడం ఒక ఎత్తైతే, అతడి మనసు తగిన మార్గంలో నడవడానికి భగవద్గీత ఆలంబన కావడం మరొక ఎత్తు. జీవితంలో మనం దేన్ని ఆసరాగా చేసుకుంటున్నాం అనే దాన్ని బట్టే మన భవిష్యత్ ఆధారపడి ఉంటుంది. డబ్బు, పదవి, అధికారం, మానవ సంబంధాలు తాత్కాలిక ఆలంబనలు కాబట్టి ఇవి ఎప్పుడైనా నశించిపోవచ్చు. భగవంతుణ్ణి, ధర్మాన్ని ఆలంబనగా చేసుకుంటే అవి ఎల్లప్పుడూ మనతోనే ఉంటాయి. అందుకే ఏమీ లేని వేళలో అంతర్యామి పరమాలంబనం. సంసార సాగరంలో దిక్కు తోచని స్థితిలో కొట్టుమిట్టాడే జీవుడికి దైవ చింతనే సరైన దారి చూపుతుంది. ప్రహ్లాదుని హిరణ్యకశిపుడు ఎన్నో రకాలుగా హింసించాడు. అయినా అతడు భయపడలేదు, కన్నీరు కార్చలేదు. తండ్రి రాజ్యాధికారాన్ని, శారీరక బలాన్ని పట్టించుకోలేదు. మనసులో నారాయణనామాన్ని ఆలంబనగా పట్టుకున్నాడు. ఆ నమ్మకం ఎంత శక్తివైనదంటే చివరికి నిర్జీవమైన స్తంభం నుంచి నరసింహస్వామి ఉద్భవించేలా చేసింది. హృదయంలో భగవంతుడితో బలమైన అనుబంధం ఉంటే చుట్టూ ఉన్న ప్రకృతి కూడా మనకు అనుకూలంగా మారుతుంది. మాటల్లో, చేతల్లో, ఆలోచనల్లో అంతా అంతర్యామే ఉన్నప్పుడు జీవితమంతా సానుకూలమే అవుతుంది. భగవత్తత్వాన్ని ఆసరాగా చేసుకున్న హృదయం ఎన్నటికీ గాయపడదు, ఒంటరితనంతో కుంగిపోదు. ఆ దివ్య ఆలంబన లభించిన సాధకుడి జీవితం ఒక అనంత ప్రశాంత సాగరం. సమాప్తం. సర్వే జన సుఖినో భవంతు.